మీ కథల సమయంకు స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి. ఈరోజు మనం ప్రమీల సూర్యదేవర గారు రాసిన నల్లటి పాలు తెల్లని నీళ్లు అనే కథ విందాం. మళ్ళీ ఇండియా ప్రయాణమా? మనం వెళ్ళొచ్చి సంవత్సరం కూడా కాలేదు. టెన్నిస్ రాకెట్ క్లోజెట్లో పెట్టి బూట్లు విప్పుకుంటూ అన్నది నాట్య. కూతురి ప్రశ్నకు జవాబు చెప్పకుండానే ఇంత ఆలస్యం అయిందేమిటి అడిగింది విమల. ట్రావెల్ ఏజెంట్తో ఇండియా ప్రయాణం గురించి మాట్లాడుతున్న ఫోన్ పెట్టేసి. అమ్మ ఎప్పుడు ఇంతే, నేను ఒకటి అడిగితే తిరిగి ప్రశ్న వేస్తుందే తప్ప నాకు సమాధానం చెప్పదు. లిండా వాళ్ళ అమ్మ అయితే ఎంత ఓపిగ్గా లిండా ఏం అడిగినా వెంటనే బదులిస్తుంది. నేను కూడా అలాంటి అమ్మకు పుట్టకూడదు అనుకుంటూ విసవిస మేడ మీద తన గదిలోకి వెళ్ళిపోయింది నాట్య. చూసారా దాని పొగరు, నేను మాట్లాడుతున్నా లెక్క చేయకుండా వెళ్ళిపోతుంది. సోమవారం సాయంత్రం టీవీలో వచ్చే ఫుట్బాల్ దీక్షగా చూస్తున్న భర్త జయరాంతో అన్నది విమల. ఎప్పుడు ఉండేదే ఈ గోల. విసుక్కుంటూ, దాహంగా ఉంది, మంచినీళ్ళు పట్టుకురా టెలివిజన్ మీద నుండి దృష్టి మరల్చకుండానే అడిగాడు. ఇంటికి రాగానే టీవీ గోల తప్పించి పిల్ల విషయం పట్టించుకునేదే లేదు. ఈ దేశంలో పిల్లల్ని పెంచడం అంటే మాటలా? లోపలే విసుక్కుంటూ వంటగదిలోకి వెళ్ళింది. నాట్యకు చాలా కోపంగా ఉంది. ఈ వేసవిలో తను లిండా కలిసి క్యాంపింగ్కి వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారు. ఎవరి కాలేజీలకు వాళ్ళు వెళ్ళిపోతే మళ్ళీ కలుసుకోవటం ఎప్పుడో కదా అనుకుని ఒక వారం రోజుల పాటు న్యూయార్క్ వెళ్లి సరదాగా గడపాలనుకున్నారు. న్యూయార్క్ ఖర్చులకు తల్లిదండ్రులను అడగకుండా తమకు తామే సంపాదించుకోవాలనే ఉద్దేశంతో మెక్డొనాల్డ్స్లో ఉద్యోగానికి దరఖాస్తులు కూడా పెట్టొచ్చారు. ఇద్దరూ కలిసి ఈ వేసవి సెలవులు సరదాగా గడపాలని ఎన్నో పథకాలు వేసుకున్నారు. ఇప్పుడు ఇండియా ప్రయాణం అయితే వీటన్నిటికీ స్వస్తి చెప్పినట్లే. కుటుంబం అంతా కలిసి ఎక్కడికి వెళ్లాలనుకున్నా, ఏ విషయంలో అయినా సరే అందరూ కలిసి చర్చించుకొని ఎవరి అభిప్రాయాలు వాళ్ళు వ్యక్తం చేసుకొని నిర్ణయించుకునే లిండా కుటుంబాన్ని తలుచుకొని నాట్య కళ్ళ వెంట నీళ్లు తిరిగాయి. నాన్నగారితో ఏం చెప్పాలని ప్రయత్నించినా అమ్మతో చెప్పు అంటారు. ఆయనకు ఉద్యోగం పురుష లక్షణం అన్నట్లు అదే తన మొట్టమొదటి కర్తవ్యం అనుకుంటారు. రెండవది వేసవిలో గడ్డి కత్తిరించడం. ఇంతవరకే తన బాధ్యత అనుకొని మిగిలిన బాధ్యతలన్నీ అమ్మకు వదిలేసి నిశ్చింతగా టీవీ చూస్తూ కూర్చుంటారు. దాహం అయితే లేచి వెళ్లి మంచినీళ్ళు కూడా తెచ్చుకోరు. ఎంత పనిలో ఉన్నా అమ్మ ఇవ్వాల్సిందే. అదే లిండా వాళ్ళ నాన్న అయితే వాళ్ళ అమ్మ వంట చేస్తుంటే కూరగాయలు కోయటం, వంట పూర్తవగానే వంటగది శుభ్రం చేయటం, పిల్లలకు భోజనం పెట్టడం అన్నీ చూసుకుంటారు. ఇది మా ఆవిడ పని అనుకోకుండా భార్య ఇంటికి రావటం ఆలస్యం అయితే ఆయనే భోజనం కూడా సిద్ధం చేస్తారు. అన్నిటికన్నా నాట్యకు అబ్బురం కలిగించే విషయం ఏమిటంటే, పనంతా పూర్తయిన తర్వాత ఇద్దరూ కలిసి టీవీ ముందు కూర్చున్నప్పుడు లిండా వాళ్ళ అమ్మ తన కాళ్ళు ఆయన ఒడిలో పెడుతుంది. ఆయనేమో అపురూపంగా ఆవిడ పాదాలు మర్దన చేస్తారు. చూడటానికి ఎంత ముచ్చటగా ఉంటుందో. మొదట్లో నాట్యకు అటువైపు చూడాలంటే మొహమాటం అనిపించేది. కానీ నాట్య మొహమాటం కానీ, నాట్య చూస్తుందేమోనన్న విషయం కానీ వాళ్ళిద్దరూ పట్టించుకున్నట్లే లేరు. దాంతో నాట్యకు కూడా అలవాటైపోయింది. అమ్మ నాన్నని విసుక్కుంటుంది, తనలో తానే తిట్టుకుంటుందే తప్ప ఇదేమని నాన్నగారిని అడగదు. పైగా తన స్నేహితురాళ్లతో ఫిర్యాదులు చేస్తుంది. అదే లిండా వాళ్ళ అమ్మ అయితే తనకు నచ్చనివి వెంటనే వాళ్ళ నాన్నకు చెప్పేస్తుంది. ఇద్దరూ కలిసి కొంచెం సేపు వాదించుకొని వాళ్ళ విభేదాలను వ్యక్తం చేసుకుని చివర్లో ఇద్దరూ రాజీకొస్తారు. లిండా వాళ్ళ అమ్మ గాని నాన్న గాని లిండా గదిలోకి వెళ్లాలంటే తలుపు తట్టి వెళ్తారు. అదే తన తల్లిదండ్రులైతే గబుక్కను తలుపు తోసుకొని వచ్చేస్తారు. అమ్మ అయితే మరీను నా గదిలో పుస్తకాలన్నీ తిరిగేసి అన్ని పరీక్షిస్తుంది. నాటి అది గమనించినప్పటి నుండి తమాషాగా తన స్నేహితులు అబ్బాయిల గురించి రాసిన కాగితాలన్నీ వెంటనే చించేస్తుంది. ఈ బాధలన్నీ ఎవరితో చెప్పుకున్నా సిగ్గుచేటు. స్నేహితులకు తెలిస్తే ఎగతాళి చేస్తారు. ఇదే లిండా తల్లిదండ్రులైతే ఛ, నేనేమిటి ఇలా అన్నిటికీ లిండా తల్లిదండ్రులతో పోల్చుకుంటున్నాను. నాట్య తనలో తనే మదనపడసాగింది. ఇండియా ప్రయాణం దగ్గర పడే కొలది విమల హడావుడిగా షాపింగ్ చేస్తుంది. నాట్య తనతో మాట్లాడటం మానేసింది. దానికి ఈ ప్రయాణం ఇష్టం లేదని తెలుసు. కానీ ఈ మధ్య నాట్యలో వస్తున్న మార్పును గమనిస్తున్న కొద్దీ ఇండియా వెళ్లి ఒక మంచి సంబంధం చూసి నిశ్చయం చేయాలని విమల ఆరాటం. క్లాస్మేట్ టిమ్తో కలిసి అతని కారులో 4-5 సార్లు ఇంటికి రావటం,
అతనితో ఫోన్లో గంటల తరబడి మాట్లాడటం గమనించినప్పటి నుండి విమలకు అదే ఆలోచన. తన ఆలోచన జయరాంతో చెప్పింది. నాట్యకు నిండా 18 ఏళ్ళు నిండలేదు. ఇప్పుడే పెళ్ళని దాని మనసు పాడు చేయకు. చక్కగా చదువుకుంటుంది. ఏల్ యూనివర్సిటీలో సీట్ రావటం అంటే మాటలు కాదు అంటూ వాదించాడు. అదృష్టం కలిసొచ్చి అనువైన సంబంధం కుదిరితే నాట్యకు నచ్చ చెప్పి పెళ్లి చేయాలంటే ఇప్పుడే ప్రయత్నం చేయాలి. ముందు ముందు కాలేజీకి వెళ్ళిపోయి కొత్త కొత్త స్నేహాలు పరిచయాలు పెంచుకొని స్వతంత్ర భావాలు ఏర్పరచుకున్న తర్వాత మన మాట అస్సలు వినదు. క్రిందటి వేసవిలో జయ కూతురు భావన తనతో పాటే చదువుకుంటున్న అమెరికన్ కుర్రవాణ్ణి చేసుకుంది. పాపం ఆ తల్లిదండ్రులు చేసేది లేక ఒప్పుకున్నారు. నమ్మగలమా వీళ్ళని? ఇవాళ బాగానే ఉంటారు, రేపు విడాకులంటారు. ఆ తర్వాత ఆ పిల్ల గతేంకాను అని విమల వాదించింది. చివరికి ఇద్దరూ ఒక అభిప్రాయానికి వచ్చారు. ఇండియా వెళ్లి మంచి సంబంధం చూసి నాట్యకు చూపించి తనకిష్టమైతేనే పెళ్లి చేద్దామని. ఈరోజు నేను ఇంటికి ఆలస్యంగా వస్తాను. పొద్దున్నే స్కూల్కి వెళ్లబోయే ముందు ఎవరినీ ఉద్దేశించి కాకుండా పొడి పొడిగా చెప్పేసింది నాట్య. విమల మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా చకచకా వెళ్లిపోయింది. భర్త కాఫీ ఇచ్చొచ్చి నాట్య తినకుండా వదిలేసిన ఆమ్లెట్ వైపు, తాగకుండా వదిలేసిన పాల గ్లాస్ వైపు చూస్తూ కూర్చుంది విమల. నాట్య రాను రాను ఎందుకు ఇలా దూరం అయిపోతుంది? తనేం చెప్పినా విసుక్కుంటుంది. స్కూల్ నుండి ఇంటికి రాగానే స్కూల్లో జరిగిన విశేషాలు, తన స్నేహితులతో ఆడుకున్న ఆటలు, చెప్పుకున్న మాటలు అన్నీ పొల్లుపోకుండా చెప్పే నాట్య ఏమైపోయింది? తనేం తక్కువ చేసింది? తోటి పిల్లలతో పోల్చుకొని తనకు లేవే అని తనను తానే చిన్న చూపు చూసుకుంటూ విమల పెరిగిన రోజులు జ్ఞప్తికి తెచ్చుకొని తాహతున్నా లేకపోయినా నాట్య కోరుకున్నవన్నీ ఇస్తూనే ఉంది. ఒక రకంగా చెప్పాలంటే నాట్య స్నేహితులతో పోల్చి చూసుకుంటే నాట్యదే పై చేయి అని చెప్పవచ్చని తనే తృప్తి పడుతూ ఉంటుంది. క్రిందటి సంవత్సరం నాట్య పుట్టినరోజుకి ఎంత గొడవ చేసింది. దాని పుట్టినరోజు ఘనంగా చేయాలని స్నేహితులందరినీ పిలిచి పెద్ద సర్ప్రైజ్ పార్టీ ఏర్పాటు చేసింది తను. నేనేం చిన్నపిల్లనా నీ స్నేహితులందరి ముందు కేక్ కట్ చేయటానికి అని ఇంతెత్తును లేచింది. నీ స్నేహితులంట, నీ స్నేహితులు. అందరినీ ఆంటీ అంకుల్ అని పిలిచి చనువుగా అందరి మధ్య మెసులుతూ కబుర్లు చెప్పే నాట్య నీ స్నేహితులు అని దెప్పి పడవటం గుర్తొస్తే కడుపులో బాధగా ఉంటుంది. సాయంత్రం ఆలస్యంగా ఎందుకు వస్తుందట? తనలో తనే అనుకుంటున్నట్లు జయరాంని అడిగింది. నీకు మతిమరుపు పెరుగుతుందో లేక నాట్య మీద లేనిపోని అనుమానాలు పెంచుకుంటున్నావో అర్థం కావటం లేదు. ప్రతి సోమవారం టెన్నిస్, ప్రతి బుధవారం ఆర్ట్, ప్రతి శుక్రవారం స్పెల్లింగ్ బీ ఉంటాయి. ఆ రోజుల్లో ఆలస్యం అవుతుంది. నీ ప్రోద్బలం వల్లనే ఈ క్లాసులన్నీ తీసుకుంటుంది. ఈరోజు బుధవారం ఆర్ట్ ఉంటుంది విసురుగా అనేసి వెళ్ళిపోయాడు. జయరాం ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత గిన్నెలన్నీ సింక్లో వేసి ల్యాప్టాప్ తీసుకొని పని మొదలుపెట్టింది. ఆఫీస్లో మీటింగ్ ఉంటే తప్ప మిగిలిన సమయాల్లో ఇంటి నుండే పనిచేస్తుంది విమల. కంప్యూటర్ ఆన్ చేసి కూర్చున్నదే కానీ నాట్య విషయంలో తనే పొరపాటు పడుతున్నానేమోనన్న శంకతో ఎంత ప్రయత్నించినా మనసు పని మీద కేంద్రీకరించలేకపోతుంది. మనం పెరిగిన విధంగా మన పిల్లల్ని పెంచడం అంటే చాలా కష్టం. అందులోనూ ఆడపిల్లలు మరీ కష్టం. మన సమాజంలో నాటుకుపోయిన మగవారి ఔన్నత్యానికి, ఇక్కడ స్త్రీ ఇంటా బయట బాధ్యతలు, హక్కులు అన్నీ చెరిసగమని పంచుకునే సమాజానికి మధ్య అయోమయంలో పడి నలిగిపోతున్నారు. అంతవరకు ఎందుకు? కిందటి సంవత్సరం అమ్మ నాన్నగారులు వచ్చినప్పుడు నాన్నగారి ప్రవర్తన నాకే చిరాకనిపించింది. బేబీ పనులతో అమ్మ ఒక్కతే సతమతం అవుతుందని గమనిస్తూ కూడా తన పని తను చేసుకునేవారు కాదు. అదేమంటే ఇన్ని సంవత్సరాలుగా లేని అలవాటు ఇప్పుడెక్కడి నుంచి వస్తుంది అంటారు. దానికి అమ్మ కూడా వత్తాసు పలుకుతుంది అని విమల స్నేహితురాలు వనజ అన్నది. నాట్య అలా కాదు. దానికి మన పద్ధతులు, ఆచారాలు, విలువ తెలుపుతూనే పెంచాను. నాట్య కోసమని నాట్యతో ఎక్కువ కాలం గడుపుతూ మన సాంప్రదాయం గురించి బోధించాలనే ఉద్దేశంతో నా చదువుకి అర్హతలకు సరితూగిన ఉద్యోగం అయినా ఆదాయం తక్కువ వస్తుందని కూడా ఆలోచించకుండా ఈ ఉద్యోగం తీసుకున్నాను. ఇంట్లో నుంచే పని చేయవచ్చుననే ఉద్యోగాన్ని వెతికి తీసుకుని అనుకున్న విధంగా నాట్యం పెంచాను. తాహతకు మించిన ఖర్చని జయరాం విసుక్కుంటున్నా ఈత, టెన్నిస్తో పాటు మన కళల విలువ కూడా తెలుసుకోవాలని భరతనాట్యం, వీణ కూడా నేర్పించాను అని గర్వంగా చెప్పింది విమల. ఇప్పుడు నాట్య ప్రవర్తన చూస్తుంటే తన పెంపకంలో లోపం ఎక్కడుందో అర్థం కాకుండా ఉన్నది.
జయరాంకి చిరాగ్గా ఉంది. ఇంటి విషయాల్లో కల్పించుకోవటం లేదని విమల మండిపడుతుంది. నాన్నగారు ఎప్పుడైనా ఇంటి విషయాల్లో కలుగు చేసుకునేవారా? భోజనానికి తప్ప వంటగదిలోకి వచ్చేవారే కాదు. అన్నీ అమ్మ చూసుకునేది. అదేమంటే మీ అమ్మ ఉద్యోగం చేయలేదు, పైగా ఆవిడకి ఇంటి మనుషుల కన్నా పని మనుషులు ఎక్కువగా ఉండేవారు, ఆవిడకే చేతి నిండా పని ఉండేది కాదు, మీ నాన్నగారి వరకు ఎందుకని వాదిస్తుంది. ఇక్కడ పనులు ఇండియాలో పనుల్లా కష్టమైనవి కూడా కావు. మరియా వారానికోసారి వచ్చి ఇల్లు శుభ్రం చేస్తుంది. ఆపై 3 మనుషులకు ఎంత వంట చేయాలి? రోజు వండదు కూడాను. వారానికి సరిపడా శని ఆదివారాల్లో వండేస్తుంది. మా నాన్నగారిలో రోజు తాజా వంటలు చేయాలని అజమాయిషీ చేయను. విమలకు ఆఫీస్ పని కూడా 5-6 గంటల కన్నా ఉండదు. నాట్య పెరిగి పెద్దదైపోయింది. అక్కడే వచ్చింది విమలతో చిక్కు. నాట్య పెరిగింది, నాట్యతో పాటే ఆమె మనసు పెరిగింది. ఆలోచనలు పెరుగుతున్నాయి, స్వతంత్ర భావాలు ఏర్పడుతున్నాయి. తప్పటడుగులు వేసి గోరుముద్దలు తినిపించే రోజుల్లోలా నాట్య తన మీద ఆధారపడలేదని విమల బాధపడుతుంది. ఆ చిరాకుని ఇలా తన మీద చూపిస్తుంది. ఆఫీస్లో అడుగు పెట్టినప్పటి నుండి మళ్ళీ బయటపడే వరకు నాకు ఊపిరి పీల్చుకోవటానికి కూడా సమయం దొరకదు. ఇంటికి వచ్చి కొంచెం రిలాక్స్ అవుదాం అనుకుంటే ఏదో ఒక గొడవ పెట్టుకుంటుంది. పైకి గట్టిగా దెబ్బలాడకపోయినా విమల విసుక్కునేవన్నీ వినిపిస్తూనే ఉంటాయి. అది మరీ చిరాకు. నేను ఆఫీస్ నుండి ఇంటికి రాగానే మంచినీళ్ల గ్లాస్ అందించి చిరునవ్వుతో కబుర్లు చెప్పే విమల ఏమైపోయింది? రేపు హైస్కూల్ మ్యూజికల్స్కి వెళ్దామా? మార్తా కూడా వస్తానంది. బస్లో ఇంటికి వస్తుండగా లిండా అడిగింది. ఎవరెవరు వస్తున్నారు? నాట్య అడిగింది. నువ్వు, నేను, మార్తా, టిమ్, జాన్. నీకో తమాషా చెప్పనా? నిన్న రాత్రి జాన్ మా ఇంటికొచ్చాడు. మా మమ్మీ డాడీలకు పరిచయం చేశాను. డాడీ అడిగే ప్రశ్నలకు జాన్ తికమక పడిపోయాడనుకో. అతని కంగారు చూసి నాకు నవ్వు ఆగలేదు. పక్కపక్క నవ్వుతూ అన్నది లిండా. మీ డాడీ ఏమడిగారు? లిండా నవ్వు చూసి నాట్య కూడా నవ్వుతూ అడిగింది. అసలు మా డాడీ జాన్తో మాట్లాడింది కూడా చాలా తక్కువ. మామూలు ప్రశ్నలే అడిగారు. మీ తల్లిదండ్రులు ఏం చేస్తుంటారు? తోబుట్టువులున్నారా? హై స్కూల్ తర్వాత ఏం చేయాలనుకుంటున్నాం? ఇలాంటివే 4-5 అడిగారు. కానీ నేను ఒకటి గమనించాను. డాడీ జాన్తో మామూలుగా మా అందరితో మాట్లాడినట్లు నవ్వుతూ చనువుగా మాట్లాడలేదు. చాలా ముభావంగా ఆచితూచి మాట్లాడారు. జాన్ కూడా డాడీ తనని ఇంటర్వ్యూ చేస్తున్నట్లు భావించాడు. అందుకేనేమో పాపం అలా కంగారు పడ్డాడు. ఆలోచనగా అన్నది లిండా. నేను టిమ్ని ఇంటికి తీసుకువెళ్ళి అమ్మా నాన్నగారులకు పరిచయం చేస్తే వాళ్ళేమంటారు? అసలు అమ్మ టీంని ఇంట్లోకి రానిస్తుందా? ఆలోచనల్లో పడిపోయింది నాట్య. సినిమా విషయం ఏం చెప్పలేదు? బస్ దిగుతుండగా లిండా మళ్ళీ అడిగింది. ఫోన్ చేస్తాలే. తల్లి ఒప్పుకుంటుందో లేదన్న అనుమానంతో చెప్పింది నాట్య. ఏ విషయం మర్చిపోకుండా చెప్పు, నేను టిమ్కి జాన్కి ఫోన్ చేస్తాను. లిండా బిగ్గరగా అన్నది. ఎవరెవరు వెళ్తున్నారు? సినిమా గురించి చెప్పినప్పుడు విమల అడిగింది. నేను, లిండా, జాన్, టిమ్. మార్తా విషయం కావాలనే చెప్పలేదు. మార్తాను చూస్తే తల్లికి చిరాకు. మార్తా జుట్టు వేలుడు పొడుగును కత్తిరించి రోజుకో రంగు వేస్తుంది. ఒక్కోరోజు ఆ జుట్టునే జెల్ రాసి నిటారుగా నిల్చోపెట్టి 2 రంగులు వేస్తుంది. చెవులకు 4-5 రంధ్రాలుంటాయి. అవే కాక ముక్కు, నాలుక, బొడ్డు, కనుబొమ్మలు కూడా కుట్టించుకొని రకరకాల ఆభరణాలు పెడుతుంది. ఒంటి నిండుగా పచ్చబొట్లు, వక్షస్థలం మీద పచ్చబొట్టు కనిపించాలని టీషర్ట్ మెడలు పెద్దవిగా కత్తిరించుకొని వేసుకుంటుంది. ఆ పిల్లని చూస్తే నాకు ఒళ్ళు గగురు పొడుస్తుంది అంటుంది విమల. నువ్వు వెళ్ళటానికి వీల్లేదు, ఖచ్చితంగా చెప్పింది విమల. ఎందుకు వీల్లేదు? ఏడుపుతో గొంతు పూడుకుపోతుండగా అడిగింది నాట్య. మీ నలుగురే వెళ్ళటం నాకు ఇష్టం లేదు. నేనేమైనా బాయ్ ఫ్రెండ్ని తీసుకొని ఒంటరిగా వెళ్తున్నానా? సరదాగా నలుగురం వెళ్దాం అనుకున్నాం. అసలు నువ్వెప్పుడు నా సరదాలకు అడ్డుపడతావెందుకు? నేను సంతోషంగా ఉండటం చూడలేవా? తల్లి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడిగింది. అవునమ్మా, నీ సంతోషం చూడలేకే నిన్ను కళ్ళల్లో ఒత్తులు వేసుకొని పెంచింది. నీ సంతోషం చూడలేకేనమ్మా నీ చుట్టూ తిరిగి నిన్ను నాట్యానికి, సంగీతానికి, నీ ఆటలకి తిప్పింది. నీ సంతోషం చూడలేకేనమ్మా నీ స్నేహితులతో పోల్చుకొని నువ్వెక్కడ చిన్నబుచ్చుకుంటావోనని తాహతుకు మించినా నీవు అడగకుండానే ముందుగా నీకు వాళ్లతో సమంగా కొనిపెట్టింది. నీ సంతోషం చూడలేకనే
నీ అవసరాలు తీర్చలేనేమోనని ఆలోచించి నా కెరియర్ కూడా చంపుకొని నీకు ఇబ్బంది కలగకుండా ఉండేలా ఉద్యోగం వెతుక్కున్నది. ఒక్కొక్క మాట ఒత్తి పలుకుతూ గుండెల్లో నుండి వచ్చే ఆవేశాన్ని దుఃఖాన్ని అదిమి పెట్టుకుంటూ అన్నది విమల. అవన్నీ చేయమని నేను అడిగానా? నీ స్నేహితులతో నువ్వు గొప్పగా చెప్పుకోవాలని నీ తృప్తి కోసం చేసావు. నేను అడిగింది మాత్రం ఏది ఇవ్వవు. నా మీద నీకు నమ్మకం లేదు. ఇంకా ఏమో అనబోతున్న నాట్య ఇలారా అని జయరాం పిలవటంతో ఆగిపోయింది. నాన్న ఇంట్లోనే ఉన్నారా? ఆయన అన్నీ వినే ఉంటారు. అమ్మా నాన్నగారు తమలో తాము ఎంత పోట్లాడుకున్నా నా విషయంలో మాత్రం ఇద్దరు ఒకటే. నన్ను కోప్పడతారా? కోప్పడని. నా ఇష్టాలను ఎన్ని రోజులు చంపుకుంటాను? స్వతంత్రించి స్నేహితులతో ఏం చేయాలన్నా భయపడాలి. ఆ విషయమే నాన్నగారితో నిర్భయంగా చెప్పేస్తాను. మొండి ధైర్యం తెచ్చుకొని జయరాం ఉన్న గదిలోకి వచ్చింది. థియేటర్కి ఎవరు తీసుకువెళ్తున్నారు? నన్ను రమ్మంటావా? సౌమ్యంగా అడిగాడు. అనుకోని పరిణామం ఎదురయ్యేటప్పటికి కంగు తిన్న నాట్య. తెచ్చిపెట్టుకున్న ధైర్యం అంతా మంచులా కరిగి కన్నీళ్ల రూపంలో జలజలా రాలుతుండగా తండ్రి భుజం మీద తలవాల్చి వెక్కి వెక్కి ఏడ్చింది. నాట్య తేరుకునే వరకు పొదివి పట్టుకొని వీపు నిమురుతూ ఉండిపోయాడు జయరాం. ముఖం కడుక్కొని లిండాకు ఫోన్ చేసి చెప్పు, నేను మిమ్మల్ని థియేటర్లో దింపుతాను. నెమ్మదిగా తన మెడ చుట్టూ వేసిన చేతులు విడిపిస్తూ అన్నాడు. ప్రపంచంలో తనకెవరూ లేనట్లు, ప్రపంచంతో తనకేమీ సంబంధం లేనట్లు, తన చుట్టుప్రక్కల జరుగుతున్నదేమిటో గమనించే స్థితిలో లేనట్లు శూన్యంలోకి చూస్తూ కూర్చున్న తల్లిని చూసిన నాట్యకు కడుపులో ప్రేగులు బిగుసుకుపోయాయి. అమ్మా, ఐఎమ్ సారీ, విమలను కౌగిలించుకొని అన్నది. ఐ టు ఐఎమ్ సారీ తల్లి, నాట్య బుగ్గపై ముద్దు పెట్టుకుంటూ అన్నది. అమ్మమ్మ కుట్టించిన పట్టులంగాలు రోజుకొకటి కట్టుకొని అలవాటు లేక వేసుకున్న ఓణీలు వేసుకొని మొదట్లో అవస్థ పడింది నాట్య. విమల భర్త కూతురు వచ్చారని చూడ్డానికి వచ్చేపోయేవారు. అమెరికాలో పుట్టి పెరుగు కూడా లక్షణంగా లంగా ఓణి వేసుకుని కుందన బొమ్మలా ఉన్నదమ్మా. ఇక్కడ ఈ కాలం పిల్లలే మరీ బరిదెగించిపోయారు. ప్యాంట్లు చొక్కాలు తప్ప వేయటం లేదు. సరోజనమ్మ, నీ మనవరాలు బాలా త్రిపురలా ఉన్నదే అని నాట్య అమ్మమ్మతో అనేవారు. నాట్య వైపు తిరిగి, మా పిల్లలకు కూడా బుద్ధి చెప్పమ్మా అనేవారి ప్రశంసలు విన్నప్పుడు నాట్య తనకు తెలియకుండానే పరవశించిపోయేది. కూతురు అల్లుడు మనవరాలు వచ్చారని వాళ్ళకిష్టమైన వంటలతో వచ్చేపోయేవారికి చేసే మర్యాదలతో తీరిక లేకుండా ఎన్ని పనుల్లో ఉన్నా నాట్య లంగా ఓణిలో బయటకు రాగానే దిష్టి తీసి మెటికలు విరవటం మాత్రం అమ్మమ్మ నిర్లక్ష్యం చేయలేదు. మొదట్లో అమ్మమ్మ చేష్టలు అర్థం లేని మూఢత్వం అని అనిపించినా ఆమె కళ్లల్లో తొణికిసలాడే ప్రేమ, అనురాగం, ఆప్యాయతల ముందు చిరాకు అంతగా నిలవలేదు. తానెంత మండుటెండలో మాడిపోతున్నా మనవరాలు తోటకు వస్తా తాతయ్య అనగానే రెల్లుగడ్డితో పాక వేయించారు. నాట్య వస్తానన్న సమయానికి పాక చుట్టూ నీళ్లు చల్లించి ఆమె రాగానే చన్నీళ్లలో వేసి ఉంచిన కొబ్బరి బొండాలు కొట్టించి ఇస్తారు రమణయ్య గారు. నాట్య తోటకు వచ్చిన మొదటి రోజు తోటంతా తిప్పి చూపించి, ఇదంతా నీదేనమ్మా, కొబ్బరి, అరటి, మామిడి, సపోటా, నిమ్మ చెట్లతో పాటు నువ్వు పెట్టుకుంటావని మల్లె, జాజి, సంపంగి, కనకాంబరాలు వేయించాను అన్నారు. 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చి నెల రోజులు ఉండిపోయే నా కోసం ఎందుకు తాతయ్య ఇంత శ్రమ తీసుకుంటావు? మిగిలిన 23 నెలలు ఆ నెల రోజుల కోసమేనమ్మా బ్రతుకున్నది నేను, మీ అమ్మమ్మ. జయరాం కంపెనీ పని మీద అమెరికా వెళ్లవలసి వచ్చింది. వెళ్లే ప్రయత్నంలో ఉన్నామని మీ అమ్మ చెప్పిన రోజు ఇద్దరం కూలబడిపోయాం. యువజనం అంతా అమెరికా ఎర్రలో పడిపోయే రోజుల్లో ఇండియాలోనే ఉండి ఇక్కడే ఉద్యోగం చేస్తూ స్థిరపడిపోయిన కుర్రవాడి కోసం వెతికి చేశామమ్మా మీ అమ్మ పెళ్లి. కంపెనీ వాళ్ళు ఉండమన్న 2 సంవత్సరాలు అక్కడే ఉండి తిరిగి వస్తామన్నారు. ఇక్కడే పుట్టిన నాట్య ఇక్కడ అలవాట్లతోనూ ఇక్కడి మనుషులతోనూ బాగా కలిసిపోతుంది. ఇప్పుడు ఇండియా వెళ్దామన్నా ఇష్టపడదు అన్నారు. శాశ్వతంగా అక్కడే ఉండిపోయే ఏర్పాట్లు చేసుకున్నారు. చేసేదేమీ లేక మీ అమ్మమ్మ నేను వాళ్ల సంతోషమే మన సంతోషం అనుకుని వస్తూ పోతూ ఉంటే చాలని నచ్చ చెప్పుకున్నాం. మనం విధి చేతుల్లో కీలుబొమ్మలమేనమ్మా. ఆ సత్యం గ్రహించినప్పుడు ప్రశాంతంగా జీవించగలుగుతాం. జుట్టు ఊడిపోయి బట్టతల మీద అక్కడక్కడా ఉన్న తెల్ల వెంట్రుకలు, ఇన్ని సంవత్సరాలుగా మోసుకొస్తున్న భారానికి కృంగిపోయిన వెన్నెముక,
తెల్లటి బట్టల్లో నల్లటి శరీరం చూస్తుంటే నాట్య హృదయం కరిగిపోయింది. చిన్నతనంలో తాతయ్య తలదువ్వి ఆయన మీసాలు పట్టుకుని ఆడుకునేది. తన వీపు నిమురుతూ తాతయ్య తనకు చెప్పిన కథలు కబుర్లు గుర్తుకొచ్చాయి. మా అమ్మ కన్నా మా నాన్న మంచి రంగుండేవారు, పొలం పనుల వల్ల ఎండలో తిరిగి అలా అయిపోయారు అని విమల చాలాసార్లు అనటం విన్నది నాట్య. ఇంకా ఎందుకు కష్టపడతావు తాతయ్య, నువ్వు సంపాదిస్తేనే గాని గడవని అవసరం ఎవరికీ లేదుగా, నీళ్లు నిండిన కళ్ళతో అన్నది. పిచ్చి పిల్ల, నా గురించి నువ్వు బాధపడకమ్మా, అలవాటైన ప్రాణం కదా, ఇంట్లో ఊరికే కూర్చోలేను. అది సరే, నీ విషయం చెప్పు. నువ్వు వచ్చినప్పటి నుండి గమనిస్తున్నా, ఇంట్లో నీ వయసు పిల్లలు బంధువులు స్నేహితులతో సందడిగా ఉన్నా నువ్వు ఇదివరకట్లా వాళ్లతో కలవాలని ప్రయత్నం చేయటం లేదు. నీ మనసు ఎక్కడో ఉన్నట్లుంది, నిజమేనా? నాట్య తల నిమురుతూ అడిగారు. ఏమీ లేదు, అక్కడింత సందడి హడావుడి అలవాట్లేదు కదా, అందుకే. అది నిజమే కావచ్చు, ఇంకేదో నా నుండి దాస్తున్నావు కదూ? తాతగారు లాలనగా అడిగేటప్పటికి నాట్య ఆయన ముందు నిజం దాచలేకపోయింది. అమ్మకు నా మీద నమ్మకం లేదు, మన ఆచారాలు విస్మరిస్తానేమోనని భయపడుతుంది. ఆ భయం వల్లనే నాకు పెళ్లి చేయాలని అనుకొని ఈ ప్రయాణం ఏర్పాటు చేసింది. స్నేహితులతో సరదాగా ఉంటాను కానీ నా హద్దులు నేను మర్చిపోను. నాకు చదువుకోవాలనున్న తాతయ్య. తల్లిదండ్రులతో కానీ స్నేహితులతో కానీ పంచుకోలేని వేదన తాతగారితో తేలిగ్గా చెప్పేసింది. అమ్మతో ఈ విషయం చెప్పలేకపోయావా? అవకాశం ఇవ్వదు, తన మనసులో ఉన్నవి చెప్పదు, అన్నీ తనే ఊహించుకొని బాధపడుతుంది. అసలు విషయం చెప్పకుండా ఇంకేదో పరుషంగా మాట్లాడుతుంది. తాతగారు చాలాసేపు ఏం మాట్లాడలేదు. తర్వాత చిన్నగా చెప్పారు. మీ అమ్మ పెరిగిన వాతావరణం పరిసరాలు వేరు తల్లి. అవి మర్చిపోలేక అక్కడి పద్ధతులు అలవాటు చేసుకోలేక అయోమయంలో ఉన్నది. ఈ అయోమయావస్థలో నువ్వు పడే బాధ గమనించలేకపోతుంది. నువ్వు ఇంకా చిన్నపిల్లవేనని, తన మాట విని తీరవలసిందేనని అనుకుంటుంది. ఎందుకంటే తన వివాహం అయ్యే వరకు మీ అమ్మను కూడా మేము అలాగే చూసాం. ఆమెకు వేరే ప్రపంచం తెలియక అదే సహజం అనుకుంది. కానీ నీవలా కాదు, 2 ప్రపంచాలు చూసావు. నీకు యుక్త వయసు వచ్చింది, ఆలోచించుకునే తెలివితేటలు, అనుకున్నవి సాధించగల సామర్థ్యం ఉన్నాయని గ్రహించలేకపోతుంది. అది నువ్వు అర్థం చేసుకుంటే ఇంతలా బాధపడవు. ఆ రాత్రి తాతగారు చెప్పిన మాటలు పదే పదే గుర్తుకు రాగా నాట్య తల్లి మనసును అర్థం చేసుకుంది. తన ఉద్దేశం కూడా తల్లితో చెప్పాలని గట్టిగా నిర్ధారణ చేసుకుని తృప్తిగా నిద్రపోయింది. ఎదిగి స్వతంత్ర భావాలను ఏర్పరచుకున్న తర్వాత పిల్లలకు పెళ్లిళ్లు చేయాలనుకుంటే వాళ్ళొక పట్టాన మాట వినరు. పెద్దలు చూసిన సంబంధాలు నచ్చవు, వాళ్ళంతటా వాళ్ళు చూసుకోవటం చేత కాదు. ఆ కారణంగా ఆడామాగా పిల్లలు 30 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా వివాహాలు చేసుకోకుండా అలాగే ఉండిపోతున్నారు. ఇవన్నీ ఆలోచించే నాట్యకు త్వరగా పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నాం. నాట్య పెళ్లి విషయం తండ్రికి అదిపినప్పుడు అన్నది విమల. నాట్య విషయంలో కాలం మారటం ఒక్కటే కాదమ్మా, స్థలం కూడా మారింది. నువ్వు పెరిగినట్లే నాట్య కూడా పెరగాలనుకుంటే అది చాలా క్లిష్ట సమస్య అవుతుంది. మాతృదేశం వదిలి వెళ్ళిన తర్వాత కొన్ని సమస్యలు ఎదుర్కోక తప్పదు. నా ఉద్దేశం కూడా నాట్య చదువుకోవాలనే అని జయరాం కూడా అనటంతో సరేననకు తప్పలేదు విమలకి. తన పెళ్లి విషయంలో అమ్మా నాన్నలు తనతో అంగీకరించారని, ఇండియా ప్రయాణం ఎప్పుడూ లేనంత ఆనందంగా గడిచిపోయిందని, ఇంకా ఎన్నెన్నో చెప్పాలని నాట్య రాగానే లిండాకు ఫోన్ చేసింది. నెంబర్ డిస్కనెక్టెడ్ అని వచ్చింది. మర్నాడు ఇంటికి వెళ్తే ఇంటి ముందు అమ్మకానికని పెట్టిన బోర్డు చూసి ఆశ్చర్యపోయింది. ఎంతో ఆనందంగా ఆశతో వెళ్లి నిరాశతో తిరిగొచ్చింది. లిండా విషయం జాన్కి తప్పకుండా తెలుస్తుందనే ఉద్దేశంతో జాన్కి ఫోన్ చేసింది. ఇండియా నుండి ఎప్పుడు తిరిగి వచ్చావు? లిండా నీకు ఫోన్ చేయలేదా? జాన్ ఆశ్చర్యంగా అడిగాడు. లేదు, ఫోన్ డిస్కనెక్టెడ్ అని వచ్చింది. ఇంటి ముందు అమ్మకానికని పెట్టిన బోర్డు కనిపించింది. అవును, వాళ్ళ అమ్మా నాన్న విడిపోయారు. వాళ్ళ నాన్న వేరే ఊరెళ్ళిపోయారు. వాళ్ళమ్మ ఆ ఇంటికయ్యే ఖర్చు భరించలేనని చిన్న అపార్ట్మెంట్లోకి మారిపోయింది. లిండా విడిగా తన స్నేహితులతో ఎవరితోనూ ఉంటుంది. జాన్ కంఠంలో బాధ స్పష్టంగా తెలుస్తుంది. నేను వెళ్ళి లిండాతో మాట్లాడాలి. లిండాకి ఏదైనా సహాయం కావాలన్నా చేస్తాను.
అమ్మ నాన్నగారులు నొప్పించి లిండాని ఇంటికి తీసుకొని రావాలి అని తన మనసులో అనుకుంటూ ఉంటాను జాన్తో చెప్పేసి ఫోన్ పెట్టేసింది. నాటి కాలేజీకి వెళ్ళిపోయే సమయం దగ్గరకు వచ్చేస్తుంది. లిండా జాడ మాత్రం తెలియలేదు. 1-2 సార్లు లిండా ఉంటున్న స్నేహితుల ఇండ్లకు ఫోన్ చేస్తే లిండా లేదని చెప్పారు. లిండా తన ఇంట్లో ఉండే అలా చెప్పిస్తుందేమోనని అనుమానం కూడా వచ్చింది నాట్యకు. ఒక పక్క కాలేజీకి కావలసినవన్నీ సమకూర్చుకుంటూనే మరో పక్క లిండా కోసం ప్రయత్నం చేయసాగింది. లిండా ప్రవర్తన నాట్యకు అంతుపట్టడం లేదు. తను ఇండియా నుండి రాగానే ఇద్దరూ కలిసి షాపింగ్ చేసుకొని ఒకే రకం దుస్తులు, ఒకే రకం చెప్పులు, ఏది కొన్నా ఒకే రకం కొనుక్కోవాలనుకున్నారు. కాలేజీకి వెళ్ళిపోయిన తర్వాత ఒకరికొకరు రోజు ఫోన్ చేసుకొని ఏ బట్టలు ఏ రోజు వేసుకోవాలని మాట్లాడుకోవాలి అని ఎన్నో ప్లాన్ చేసుకున్నారు. నాట్య, ఈ షర్ట్ చూడు, బ్లూ జీన్స్ మీద కూడా వేసుకోవచ్చు. నాట్య డ్రెస్సింగ్ రూమ్లో ట్రై చేస్తుండగా విమల తనకు నచ్చినవి కూడా నాట్యకు అందిస్తూ అన్నది. నాట్యకు అన్ని సక్రమంగా సమకూరుతాయో లేదోననే ఆదుర్తతో విమల ఆరాట పడిపోతుంది. వంట చేసుకోవటానికి కుదురుతుందో లేదో, తిండి సరిగ్గా తినక ఎక్కడ ఇబ్బంది పడుతుందో అని ఇండియా నుండి తీసుకొచ్చిన పచ్చళ్ళు, కారాలు అన్నీ బ్యాగ్లో సర్దేసింది. అవి కాక రోజుకు రకం పిండి వంట చేసి సర్దేసింది. బట్టలు ఎన్ని కొన్నా ఇంకా చాలవేమోనని రోజు షాపింగ్కి బయలుదేరుతుంది. కానీ నాట్య మనసు మాత్రం నాట్య దగ్గర లేదు. తల్లి చేసే ప్రయత్నాలన్నీ ఆర్భాటంగా అనిపించసాగాయి. మనసంతా లిండా చుట్టూ తిరుగుతుంది. అమ్మ ఎక్కడ నొచ్చుకుంటుందోనని ఆమె చెప్పినవన్నీ చేస్తుంది. ఇంకా ఓపిక లేదు. ఇప్పటికి చాలమ్మా, మళ్ళీ సెలవుల్లో వచ్చినప్పుడు కొనుక్కుంటాలే అని సున్నితంగా తల్లికి నచ్చచెప్పి బయటకు వచ్చేసింది. చదువులో పడిపోయిన తర్వాత ఇబ్బంది పడతావమ్మా, నీకేది అవసరమైనా నాకు వెంటనే ఫోన్ చేయి, పంపిస్తాను. కొన్న వస్తువులన్నిటికీ బిల్ పే చేసి బయటకు వస్తుండగా అన్నది విమల. అమ్మా, లిండా! తన చేతిలో ఉన్న సంచులు కూడా తల్లికిచ్చేసి లిండా ఆగు అని పరుగు పెట్టింది నాట్య. తన చేతిలోనే ఉన్న మోపెడు సంచులు కాక కూతురు తన చేతికిచ్చినవి కూడా ఎలా మోయాలో అర్థం కాక విసుగ్గా నాట్య వెళ్లిన వైపు చూసింది విమల. 4 పిల్లలు ఒకరి భుజాలపై మరొకరు చేతులు వేసుకుని వచ్చిపోయేవారితో తమకేమీ సంబంధం లేనట్లు నడుస్తున్నారు. సిగరెట్ పొగ నిర్లక్ష్యంగా గాల్లో కొదులుతూ చకచకా నడుస్తున్న వాళ్ల వైపు పిచ్చిదాన్లా పరుగు పెట్టింది నాట్య. అది చూసి విమల కూతురుపై ఒక పక్క కోపము, మరో పక్క జాలి కలిగే. లిండా! వెళ్లే పిల్లల్లో ఒకరి భుజంపై చేయి వేసి ఆనందంగా తన వైపు తిప్పుకున్న నాట్య. విమల కూడా అటువైపు చూసింది. అవును, ఆ పిల్ల లిండానే. కాని ఇదేం వేషం, ఆ కట్టు, ఆ తీరు, ఇంతకు ముందెప్పుడు ఇలా చూడలేదా పిల్లని? వాళ్ళమ్మ చాలా క్రమశిక్షణతోనే పెంచింది. పిల్ల పద్ధతిగా ఉండేది. విమల ఆశ్చర్యపోతూ నిల్చున్నది. నాట్య చేయి విసురుగా తోసివేసి తన ప్యాంటు జేబుల్లో తన 2 బొటన వేళ్లు దోపి ఏం కావాలి? నాట్య స్పర్శ భరించలేనట్లు అసహనంగా అడిగింది. స్నేహితురాల ప్రవర్తనకు ఆశ్చర్యపోతూ లిండా, నిన్ను కలుసుకోవాలని చాలా ప్రయత్నం చేశాను అన్నది. నేను వెళ్ళాలి. సమాధానం ఇవ్వకుండా స్నేహితుల భుజాలపై చేతులు వేసి నిర్దాక్షిణంగా తన ఆలోచనలకు తనను వదిలివేసి వెళ్లిపోతున్న లిండా వైపు కొయ్యబారిపై చూస్తూ నిల్చున్నది నాట్య. మీ షాపింగ్ అయిపోయిందా? అప్పుడు వచ్చిన జయరాం అడిగాడు. అవునని సమాధానంగా తల ఊపి తన చేతిలో ఉన్న సంచులు జయరాంకిచ్చి అచేతనంగా ఉన్న నాట్య వైపు నడక సాగించింది విమల. వెళ్దామా తల్లి? చలనం లేకుండా నిల్చున్న కూతుర్ని అడిగింది. తల్లి తండ్రి చెరో ప్రక్క పట్టుకొని నడుస్తున్న నాట్య వైపు వెనక్కి తిరిగి చూసిన లిండా కళ్లల్లో కనిపించిన క్రోధం, ఈర్ష, జుగుప్స నాట్య గుండెల్లోకి దూసుకుపోయాయి. లిండా ఎందుకలా ప్రవర్తించింది? తన లిండా, ప్రాణ స్నేహితురాలు. వాళ్ళ అమ్మా నాన్నలు విడిపోవటానికి నేను కారణం అన్నట్లు ప్రవర్తిస్తుందెందుకు? వాళ్ళ అమ్మా నాన్న ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. ఏమైంది ఇంతలోనే? నాకే ఎంత ఆలోచించినా లిండా ప్రవర్తనకు కారణం కనిపించటం లేదు. ఇంకొక 4 రోజుల్లో కాలేజీకి వెళ్ళిపోవాలి. లిండా ఇక రాదు. తన కోసం ఎదురు చూడటం అనవసరం అనుకుంటూనే తనకు తెలియకుండా ఎదురు చూస్తూనే ఉన్నది నాట్య. బయట సన్నగా చినుకులు పడుతున్నాయి. కిటికీ కర్టన్స్ తెరిచి బయటకు చూసింది నాట్య. హుడెడ్ స్వెట్ షర్ట్ వేసుకుని వర్షంలో ఎవరో ఇటే వస్తున్నారు. హుడ్తో ముఖం కప్పేసుకోవటంతో ఎవరో అంతు పట్టడం లేదు.
ఆకారం లిండాను పోలి ఉన్నదనుకొని కళ్ళు చిట్లించి పరీక్షగా చూసింది. దగ్గరకు రాగానే మనిషిని పోల్చేసుకున్నది. లిండా తన ఇంటికే వస్తుందా, లేక వేరే తన స్నేహితులు ఎవరైనా ఈ వీధిలో ఉన్నారా? తన ఇంటి ముందు ఆగి నాట్య గది వైపు చూసింది. నాట్య కిటికీ నుండి దూరంగా జరిగి లిండా ఎటు వెళ్తుందోనని చూస్తుంది. లిండా సైడ్ వాక్ మీద కొద్దిసేపు తటపటాయించి యార్డ్లోకి వచ్చింది. పాటియో మెట్లెక్కి డోర్ బెల్ కొట్టింది. ఆగమేఘాల మీద పరిగెత్తబోయిన నాట్య మీట నొక్కినట్లు ఆగిపోయింది. వెయిట్ చేయని, తనేనా అంతగా బాధపడింది? ఆమెకు లేదా ఆ బాధ అనుకుంటూ బింకంగా మంచం మీద కూర్చుంది. లిండా కోసం ఇన్ని రోజులు ఎదురుచూసి తను రాగానే ఈ అలకేమిటని వెంటనే కిందకి పరిగెత్తింది. అప్పటికే విమల తలుపు తీసి లిండాను లోపలికి రమ్మని ఆహ్వానిస్తుంది. నాట్య నెమ్మదిగా మెట్లు దిగి లివింగ్ రూమ్లోకి వచ్చేసింది. నాట్య రాగానే హాయ్ అన్నది లిండా. వాట్ ఏ సర్ప్రైజ్! నాట్య కంఠంలో కోపం ధ్వనించింది. కెన్ వి టాక్? లిండా తగ్గు స్వరంతో అన్నది. నాట్య తన గదిలోకి దారితీసింది. ఐ కేమ్ టు అపాలజైజ్ ఫర్ మై బిహేవియర్. గదిలోకి రాగానే అన్నది లిండా. ఇట్స్ అబౌట్ టైం. దయచేసి నేను చెప్పేది విను. నిన్ను బాధ పెట్టాను, ఒప్పుకుంటాను. నాకు మా అమ్మన్న నాన్నన్న ప్రాణం. ఐ లవ్ దెమ్ టు డెత్. కానీ మా అమ్మ మా నాన్న చీట్ చేసింది. మా నాన్నే కాదు, మా అందరినీ చీట్ చేసింది. తనకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్న విషయం ఇన్ని రోజులుగా రహస్యంగా ఉంచింది. పిల్లల గురించి ఆలోచించు, వాళ్ళని బాధ పెట్టద్దు అని నాన్న బ్రతిమాలాడు. కానీ తను మనసు మార్చుకోలేకపోయింది. మా అందరి గుండెల్లో తీరని ఆవేదన నింపి అమ్మ వెళ్ళిపోయింది. అమ్మ వెళ్ళిపోవటంతో నాన్న దాదాపు పిచ్చివాడయ్యాడు. ఆయన ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిన్నది. తమ్ముడి పరిస్థితి కూడా అలాగే ఉంది. దిగులుగా ఏమీ పట్టనట్లు తిరుగుతున్నాడు. కుటుంబం, కట్టుబాట్లు, నైతిక విలువలు అంటూ పచ్చి అబద్ధాలు చెప్పింది. ఆ విలువలను కాలదన్ని వెళ్ళిపోయింది. లిండా గొంతులో కోపం, బాధ, నిస్సహాయత వినిపించాయి. అవన్నీ అర్థం లేని విలువలనిపించి నేను పక్కదోవలు పట్టాను. నువ్వు మీ అమ్మా నాన్నలతో సంతోషంగా కనిపించావు. నాలో ఈర్ష్య, జుగుప్స తలెత్తే. ఆ క్షణంలో నిన్ను బాధ పెట్టాలని కసిగా అనిపించడమే కాక నా స్నేహితుల ముందు లూజర్ని కాకూడదు, కూల్గా ఉండాలని అలా ప్రవర్తించాను. నువ్వు అర్థం చేసుకుంటావని, నన్ను క్షమిస్తావని ఆశతో వచ్చాను. జాలిగా అడుగుతున్న లిండాను చూసి నాట్య ద్రవించిపోయిన హృదయంతో లిండాను కౌగిలించుకున్నది. ఇరువురి మనసుల్లో గూడు కట్టుకున్న మబ్బులు తొలగిపోయి చిరుజల్లు కురిసినట్లు కన్నీటి రూపంలో ఆనంద బాష్పాలు ప్రవహించాయి. ఇదండి ప్రేమిల సూర్యదేవర్ గారు రాసిన నల్లటి పాలు తెల్లని నీళ్లు కథ. ప్రేమిల గారు రాసిన ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలను bypremila.com అనే ప్రేమిల గారి వెబ్సైట్ ద్వారా కూడా చదవవచ్చు. కిందున్న డిస్క్రిప్షన్ బాక్స్లో వెబ్సైట్ లింక్ ఉంది. వెబ్సైట్ని కూడా విజిట్ చేసి ప్రేమిల గారు రాసిన కథలను చదివి ఆనందించండి. అంతేకాదండి, ప్రేమిల గారు రాసిన కథలు లియామ్ ప్రేమ కథ అనే కథా సంపుటి పుస్తకంగా కూడా రిలీజ్ అయినాయి. ఆ పుస్తకాన్ని కొనాలనుకునేవారు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్ ద్వారా కొనుక్కోవచ్చు. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి ఈ కథ మరింత మందికి చేరువయ్యేలా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.